పునరుద్ధానం వేరు, పునర్జన్మ వేరు. పునర్జన్మ అంటే మనిషి చనిపోయిన తర్వాత వేరే రూపంలోకి మారడం. అయితే పునరుద్ధానం అని ఈ పదానికి అర్థం ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత మరలా మనిషిలాగా తిరిగి లేచి ఇంకే రూపంలోకి మారడో ఇంకెప్పుడు చనిపోవడం అన్నమాట. దాన్ని పునరుద్ధానం అంటారు. ఓకే తమ్ముడు, పునరుద్ధానం అంటారు. లాజరు పునరుద్ధానం చెందలేదు. లాజరు పునరుద్ధానం చెందలేదు. ఎందుకని? తిరిగి లేచాడు కానీ మరలా చనిపోయాడు. అది కాదు పునరుద్ధానం. ఓకే తమ్ముడు, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా చనిపోవాల్సిందే. ఖచ్చితంగా చనిపోవాల్సిందే. వయసుతో సంబంధం లేదు, ఆస్తి అంతస్తు కులం దేశం ప్రాంతం సంబంధం లేదు. ఎవరైనా మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. కానీ మరణం తర్వాత ఎటువంటి పునరుద్ధానంలోకి వెళ్తాడు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. సరే, ముందు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఆలోచించేద్దాం. ఇది ఆలోచించిన తర్వాత ఈ పునరుద్ధానం మనకేం చేసింది, మనకేంటి లాభం, ఆయన చనిపోయి తిరిగి లెగిస్తే మనకొచ్చింది ఏంటి, మేలేంటి అనే దాన్ని ఆలోచించడానికి ప్రయత్నించాలి. యేసు ప్రభు వారిని ఎంత విపరీతంగా కొట్టారో మనం చూసాం. లాస్ట్ వీక్ అంతా ఎంత షేమ్ఫుల్ గా చంపారో చూసాం. మనం చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్న తిరిగి లేచాడు అన్నమాట. తిరిగి లేచినప్పుడు నేను రిఫరెన్స్ చూపించట్లే. ఒకవేళ యేసు ప్రభు వారు తిరిగి లేకపోతే సమాధిలో ఏముండాలి? ఎముకలు ఉండాలి. ఎముకలు ఉండాలి. కానీ ఎముకలు లేవు. అక్కడ ఏముందంటే బైబిల్లో రాసి ఉంటుంది, ఆయనకి చనిపోయిన తర్వాత ఆయన బాడీని నీట్గా క్లీన్ చేసేసి పర్ఫ్యూమ్స్ ఇవన్నీ రాసేసి టైట్గా వైట్ క్లాత్ కడతారన్నమాట. వైట్ క్లాత్ కడతారు. ఇప్పుడు ఆయన పెట్టిన సమాధిలో ఆ క్లాత్ చుట్టపెట్టి ఒక చోట పెట్టారంట. ఒక చోట ఉందంట. అది ఆ మాట చాలా క్లియర్ రాశారన్నమాట. సో అంటే మనం ఉదయాన్నే లేచిన తర్వాత మన పక్కన దుప్పటి ఎలాగా చుట్టబెట్టి పెడతామో అట్లాగా ఆయన కట్టుకున్న క్లాత్ అట్లా ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టి ఉందంట. మత్తయ్య గారు రాస్తారు అది. తర్వాత ఆయన బాడీ ఎలాంటిదంటే మహిమ శరీరం అంటారు, రెజరెక్టెడ్ బాడీ అంటారు అన్నమాట. దానికి ఉన్న లక్షణాలు చెప్తాను 2-3. అది మనట్లాంటి ఫిజికల్ బాడీనే. నెంబర్ 1, అదేం దెయ్యం కాదు, కేవలం ఆత్మ కాదు, బాడీ, ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీతోనే ఆయన లేచాడు. ఒకవేళ మరణించిన ఆయన ఫిజికల్ బాడీతో లేవలేదనుకోండి, ఒక చిన్న సమస్య ఉంది. ఆయన లేవకపోతే మనం కూడా లేవం. ఆయన మన నాయకుడు, ఆయన లేవలేదనుకోండి, మన వాళ్ళు లేస్తాం, ఆయన నమ్ముకున్న వాళ్ళని లేవలేం. అలా ఫిజికల్ బాడీతో లేవలేదనుకోండి, సమస్య ఏంటంటే సరే నరకానికి లేవనుకోండి, ఇంకా పెయిన్ ఏంటి తెలుస్తుందా? నరకానికి వెళ్తే బాడీ లేకపోతే పెయిన్ తెలుసుద్దా? ఇంకా నరకానికి ఉపయోగం ఏంటి కదా? దేవుడు సాతానుడి కోసం నరకాన్ని సృష్టించాడు. మనిషి దేవుణ్ణి కాదనుకొని తను తాను నరకానికి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు సత్యాన్ని తోచేసిన వ్యక్తికి రావాల్సిన శిక్ష అనుభవించాలనుకోండి, కనీసం బాడీ ఉండాలి కదా. సో ఫిజికల్ బాడీతో లేవకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ జడ్జిమెంట్. తీర్పు అనే దానికి అర్థం లేదు. సో యేసుప్రభు వారు ఫిజికల్ బాడీతో లేచారు. నెంబర్ 1. ఆ బాడీ రెండో లక్షణం ఏంటంటే మనకులాంటి ఫిజికల్ కన్స్టెంట్స్ ఉండవు, బాడీకి హద్దులు ఉండవు. అంటే అర్థం ఏంటంటే మన బాడీ ఓల్డ్ అయిపోద్ది, మన బాడీ ఏదో రోజు నాశనం అయిపోద్ది, కుదించిపోద్ది. కానీ ఆ బాడీకి అలా ఉండదు, ఎటర్నల్ అన్నమాట, ఎటర్నల్. ఓకేనా? 2. మూడోది ఏంటంటే మనం ఈ గోడ మనకి హద్దు, ఈ గోడ దాటగలగలమా? వెళ్ళాలంటే ఆ తలుపు తీసుకుని వెళ్ళాలి. కానీ ఆ బాడీకి ఇవేమి హద్దులు ఉండవు. ఈ గోడ నుంచి వెళ్ళిపోగలదు, ఈ గోడ నుంచి సాగలదు. అందుకనే శిష్యులు యేసుప్రభు చనిపోయిన తర్వాత బాబోయ్ రోమా సైనికులు మనల్ని కూడా చంపేస్తారేమో అనుకుని మేడగదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని భయపడతా ఉన్నప్పుడు తలుపులు మూసే ఉన్నాయి.
కానీ యేసుప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చారన్నమాట. ఎందుకు రాగలిగారంటే ఆ బాడీకి ఉన్న లక్షణం అది. ఆ బాడీకి ఉన్న లక్షణం అది. తర్వాత సమాధి డోర్‌కి అడ్డంగా రాయి తొలించారా? అది పక్కెందుకు పెట్టారు? అది అడ్డు కాదు. ఆ బాడీకి ఇలాంటి అద్దులుండవు కదా! మరి ఎందుకు తొలించారంటే మనం వెళ్లి చూసి నమ్మడానికి. మనం లోపలికెళ్ళి చూసి నమ్మడానికే. అంతేగాని ఆయన బయట రావడం కాదు. ఆయన బయట రావడం కాదనమాట. సో, అలాంటి దేహం యేసుప్రభుని నమ్ముకున్న వారికి కూడా వస్తది అని బైబిల్ చాలా క్లియర్‌గా చెప్తా ఉంది. పౌలు గారు చెప్తా ఉన్నారు. సో, అలాంటి దేహంతో మనం కూడా రేపొద్దున్న తిరిగి లేవబోతా ఉన్నాం. తిరిగి లేవబోతా ఉన్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చనిపోయామనుకోండి. మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతది. మన బాడీ ఏమవుద్ది? ఈ ఫిజికల్ బాడీ మట్టిలో కలిసిపోద్ది. రేపొద్దున యేసుప్రభు వస్తారు. ఆయన మేఘారూఢుడై వస్తున్నప్పుడు అప్పుడు మన మట్టిలో కలిసిపోయిన మన దేహం మట్టిలో కలిసిపోయిన, అగ్గిలో కాలిపోయిన, నీటిలో పడిపోయి మూలిగిపోయి చేపలు తినేసిన మన దేహం దేవుడు తెలుసు కదా! ఆ మహిమ దేహాన్ని దేవుడు మనకిస్తాడు. అక్కడున్న మన ఆత్మ ఈ దేహంతో కలిసినప్పుడు మనం కంప్లీట్‌గా పరలోకానికి వెళ్ళిపోతాం అన్నమాట. పరలోకానికి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం. అయితే ఇట్లా యేసుప్రభు వారు తిరిగి లేవడం వల్ల మనకొచ్చిన లాభాలేంటి? మనకెందుకు? మనం ఎందుకు అంత స్టడీ చేయాలి? అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఓకే తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఒక మహారాజు ఉన్నాడనుకోండి. ఒక మహారాజు యుద్ధం చేశాడు. యుద్ధం గెలిచాడనుకోండి. అప్పుడు వెంటనే వెనక్కి సమాచారం పంపిస్తాడు ఆ రాజ్యానికి, ప్రజలకి. రే బాబు, మన మహారాజు యుద్ధం గెలిచాడు. కాబట్టి మీరు ఇంక టెన్షన్ పడవసరం లేదు. సంతోషంగా పండగ చేసుకోండి అంటాడు. అవునా కదా? అలా కాకుండా మహారాజు యుద్ధంలో ఓడిపోయాడు అనుకోండి. అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వెనక్కి వస్తుంది. వచ్చి ఏమొస్తుందంటే, బాబు దండెత్తపోతున్నారు మన రాజ్యం మీదకి. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి. మీ పోరాటం మీరే చేసుకోండి అంటారు. ఇప్పుడు యేసుప్రభు వారు మొదటి రాజు ఎలాగైతే విజయాన్ని సాధించి మీరు ఇంకా ఫ్రీ, మీరు టెన్షన్ పడకండి, మీకు ఏ భయం లేదు, దేవుడు యుద్ధాన్ని గెలిచాడు అన్నటువంటి వాడు అన్నమాట. అలా కాకుండా చాలా చాలా సిస్టమ్స్ ఉన్నాయి మన చుట్టూ. అవేం చెప్తాయంటే మీ బాధలేదు మీరు పడండి, మీరేదో మీరు చూసుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం మీరే వెతుక్కోండి అని మన మీద వదిలేసేవారు. కానీ మన ప్రభు అలా కాదు. మన స్థానంలో మన తరఫున యుద్ధాన్ని గెలిచి విజయాన్ని మనకిచ్చాడు. అన్నమాట. సో క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం అంటే మనం చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు. మనం ఏదో చేసి అప్పుడు దేవుని అంగీకారం పొందడం కాదు క్రైస్తవ్యం అంటే ఆల్రెడీ మన స్థానంలో యేసుప్రభు చేసేసారు, కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన ఆ వర్క్ యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి అంగీకరించబడతాం అంతే. కంప్లీట్ చేసిన ఆ వర్క్ యందు మన విశ్వాసం ఉంచడాన్ని బట్టి దేవుని చేత అంగీకరించబడతాం. అది క్రిస్టియానిటీ, అది క్రైస్తవ్యం. అయితే ఈరోజు పునరుద్ధానం చాలా విషయాలు, అంటే చాలా మనకి ఎట్లా పునరుద్ధానం ఉపయోగపడుతుందో చాలా విషయాలు ఉన్నాయి. కానీ 4 మాత్రమే మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాం. జాగ్రత్తగా ఏంటంటే ఇది మన జీవితాలని మార్చేదన్నమాట. మన జీవితాన్ని మార్చే పునరుద్ధానం అన్నమాట. సరే, నెంబర్ 1 చూడండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే టు డిఫీట్ ది డెత్. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. 15వ అధ్యాయం. యాభై 54 నుంచి 57 వరకు. ఈ క్షయమైనది
క్షయమైనదంటే పాడైపోయిన. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, అంటే మహిమ దేహాన్ని ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అంటే పాడైపోయేది, అమర్త్యమైనది అంటే ఇంకెప్పుడు పాడవనది ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను. తమ్ముడు, మరణాన్ని దేవుడు మృంగివేశాడు. వాస్తవానికి మరణం మనుషుల్ని మృంగేస్తా ఉంది, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ మరణాన్ని మృంగివేశాడు అన్నమాట. అని ఏమో చూడండి ఇప్పుడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణపు ముళ్ళు పాపము, పాపము కొన్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తునందు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం. సో తమ్ముడు, చెల్లి, మనకి గొప్ప సంతోషకరం విషయం ఏంటంటే యేసు ప్రభు వారు పునరుద్ధానం మరణాన్ని మృంగివేసిందంట. సరే, నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే, ఇదేంట్రా బాబు, క్రైస్తవులు మరణించడం నిత్య జీవం అంటారు, ఇంక మరణం లేదంటారు, ఓళ్ళ మంది పాస్టర్లు చచ్చిపోతున్నారు కదా, ఓళ్ళ మంది క్రైస్తవులు చచ్చిపోతున్నారు కదా, మరి మరణం లేదు అంటారేంటి అనుకునేవాడిని నేను. కానీ వాస్తవానికి మరణం అని ఇక్కడ మాట్లాడుతుంది ఫిజికల్ డెత్ కాదు. ఫిజికల్ డెత్ దేవుడు ఆపడం. ఎందుకంటే ఈ లోకం పాపంతో నిండింది. ఈ పాపంతో నిండిన ఈ లోకం నుంచి నిన్ను బయట తీసుకురావాలనుకోండి, మార్గం ఏంటి? ఫిజికల్ డెత్తే. 2, ఫిజికల్ డెత్ కంపల్సరీ. ఎందుకంటే ఫిజికల్ డెత్ ఎలా వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. మన యేసుప్రభువుని నమ్ముకున్నా మనలో ఎంత పాపం ఉంటుంది, అవునా? సో ఈ పాపాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఫిజికల్ డెత్ అనుభవించాల్సిందే. యాక్సిడెంట్ అవనవండి, రోగం అవనవండి, చంపే అవనవండి, ఇంకోటి ఏదైనా అవనవండి, ఫిజికల్ డెత్ కంపల్సరీ. కానీ గొప్ప విషయం ఏంటంటే ఫిజికల్ డెత్ గురించి దేవుడు మాట్లాడుతుంది. ఏం గురించి మాట్లాడతానంటే, జాగ్రత్తగానే నేను రాసుకున్నాను. ఇక్కడ మరణం అంటే డెఫినేషన్ ఏంటంటే, సర్వశక్తిమంతుడైన పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఆయన చట్టాన్ని మీరిన పాపులుగా నిలబడాలి. తద్వారా ఏమొస్తుంది? ఆయన ఉగ్రత వస్తుంది, ఆయన శిక్ష వస్తుంది. అదే నిత్య నాశనం, నిత్య నరకం. మరలా చెప్తున్నాను, మరణాన్ని ఓడించాడు అంటే ఏ మరణం అంటే సర్వశక్తిమంతుడైన పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఆయన చట్టాన్ని మీరిన పాపులుగా నిలబడాలి. ఇప్పుడు పాపం చేసిన మనం ఆయన చట్టాన్ని మీరం పాపం చేశాము. ఇప్పుడు మన మీదకి ఏం రావాలి? దేవుని శిక్ష రావాలి. ఏంటది? నిత్య నాశనం, నరకం, దేవునికి శాశ్వతంగా దూరం అయిపోవడం. ఇది మరణం అని తీయద్దు. ప్రకటన గ్రంథం కూడా ఉంది, 2వ మరణం ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే ఈ మరణాన్ని మింగేశాడు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, పాపానికి ఉన్న ముళ్ళేంటి? మరణానికి ముళ్ళేంటి? అక్కడేముంది? మరణానికి ముళ్ళు పాపం అంట. ముళ్ళు తెలుసు కదా తమ్ముడు, చెల్లి, ముళ్ళు తెలుసు కదా. ఈ ముళ్ళు ఉందనుకోండి, ఈ ఎదర ఈ షార్ప్ ఉంటుంది, ఇదే గుచ్చుకునేది. ఈ షార్ప్ ఉన్నదాన్ని విరిచేసాం అనుకోండి, గుచ్చుకుంటుందా? గుచ్చుకోదు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే 2వ మరణం అంటే నిత్య నరకం, పాపాన్ని బట్టి వచ్చే నిత్య నరకం అనే దీన్ని విరిచేశాడు అన్నమాట. ఎందుకంటే పాపానికి శిక్ష శిలువలో ఆయన భరించేశాడు కాబట్టి ఇంకా పాపానికి శిక్ష లేదు. కాబట్టి ఇంకా మనల్ని నిత్య నాశనానికి నడిపించలేదు పాపం. దేవుడి నుంచి శాశ్వతంగా దూరం చేయలేదు ఆ పాపం, దూరం చేయలేదు. అందుకనే పౌలు గారు అన్నారు, ఓ మరణమా నీకు విజయం లేదు, ఇంకా నీకు విజయం లేదు. ఎందుకంటే నా ప్రభు నిన్ను తుంచేశాడు, నా ప్రభు నిన్ను విరిచేశాడు. ఇంకా నువ్వు నన్ను దేవుడి నుంచి వేరు చేయలేవు. ఈ పునరుద్ధానం మనకు తీసుకొచ్చిన గొప్ప ఆశీర్వాదం తమ్ముడు, చెల్లి, గొప్ప ఆశీర్వాదం. మనం దేవుడి నుంచి వేరు చేయబడలేం. ఇది నెంబర్ 1. ఓకేనా? నెంబర్ 2 ఏంటంటే, జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఇప్పుడు నెంబర్ 2 ఏంటంటే యేసు ప్రభు చేసిన ఆ త్యాగం సరిపోద్ది అనేది తెలియజేస్తుంది పునరుద్ధానం. పునరుద్ధానం అంటే మనకి ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు చేసిన ఆ త్యాగం సరిపోద్ది, ఇంకే త్యాగం అవసరం లేదు అని. మీకు అర్థం కోసం చెప్తాను. ఇప్పుడు చాలా మంది మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా మంది మనిషి తాపత్రయం ఏంటంటే దేవుణ్ణి కలుసుకోవాలి అని. ఇప్పుడు ఈ తాపత్రయం, ఈ ఆశ, ఈ కోరికతో మనిషి ఏం చేస్తున్నాడు? ఎన్నో కార్యాలు చేస్తున్నాడు దేవుని కలుసుకోవాలని. ఎన్నో సాక్రిఫైస్లు చేస్తున్నాడు, బలులు ఇస్తున్నారు. ఎందుకని? పాపం పోగొట్టుకోవాలి, దేవుణ్ణి చేరుకోవాలి అని. కానీ వాస్తవానికి పునరుద్ధానం ఏం తెలియజేస్తుందంటే, బాబు మీరు చేసే ఏ త్యాగము, ఏ బలి కంప్లీట్ కాదు. నా ప్రియకుమారుడిని యేసుప్రభు వారు చేసిన బలి మాత్రమే కంప్లీట్. అదే నా న్యాయాన్ని సంతృప్తిపరుస్తుంది అంటున్నాడు అన్నమాట. ఎట్లాగా? పెద్ద పెద్ద మాటలు ఉన్నట్టున్నాయి కదా. మీకు సులువుగా అర్థమని చెప్తాను. ఇప్పుడు ఒక దొంగతనం చేశాను అనుకోండి, నాకేం శిక్ష చేస్తారు? 2 రోజులు జైలు శిక్ష అనుకోండి. ఓకేనా? తీర్పిచ్చారు జడ్జి గారు, బాబు నువ్వు 2 రోజులు జైలు శిక్ష అనుభవించు, నువ్వు డబ్బులు కొట్టేశావు కదా. సరే, 2 రోజులు అయిపోయిన తర్వాత ఇంకెన్ని రోజులు ఇస్తాను నేను జైల్లో? 2 రోజులు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకెన్ని రోజులు ఉండాలి జైల్లో? ఇంకెన్ని రోజులు ఉంచుతారా? 80% ఉంచారు. అంటే శిక్ష కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఉంచరు. ఉంచితే అన్యాయం వద్దు, మళ్ళీ ఉంచితే అన్యాయం వద్దా? ఇప్పుడు జాగ్రత్తగానండి, యేసు ప్రభు వారు నా పాపానికి శిక్ష అనుభవించేశాడా? శిక్ష కంప్లీట్ అయిపోయింది. పాపానికి వచ్చే జీతం మరణం కదా. ఆ మరణం ఆయన తీసుకున్నాడా? ఇప్పుడు ఆ శిక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడు యేసు ప్రభువుని అక్కడ వదిలేశాడు అనుకోండి, అది అన్యాయం అవుద్ది. శిక్ష కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? బయట తీసుకొచ్చేయాలి, జైల్లోంచి బయట తీసుకొచ్చేయాలి. ఆ వ్యక్తిని, ఆ శిక్ష కంప్లీట్ అయిపోయింది, ఇంకా అతని మీద శిక్ష లేదు, బయట తీసుకొచ్చేయాలి. అలాగే యేసుప్రభు వారు మన పాపాల కొరకు రక్తాన్ని కాల్చి ప్రాణం పెట్టేశాడు, చనిపోయాడు. మన మీద రావాల్సిన శిక్ష ఆయన భరించేశాడు. కంప్లీట్, సమాప్తం అయిపోయింది. ఇప్పుడు ఈ దేవుడు ఏం చేయాలి? ఆయన అక్కడి నుంచి బయట తీసుకురావాలి. సో ఆయన తిరిగి లేవడం ఏం తెలియజేస్తుందంటే, నీ కొరకు నా కొరకు సమర్పించిన బలి కంప్లీట్ అని తెలియజేస్తుంది. సంపూర్ణమైంది, ఆ ఒక్క బలి చాలు, ఇంక ఏ బలి ఇవ్వాల్సిన లేదు అని తెలియజేస్తుంది. కంగారు పడకండి నా కొడుకు. ఓకేనా? అర్థమవుతుందా చెల్లి? కన్ఫ్యూజన్ ఉందా? సో ఆయన తిరిగి లేవడం వల్ల ఏం తెలియజేస్తుందంటే, మన కోసం అర్పించిన ఆ బలి దేవుడు అంగీకరించాడు, సాటిస్ఫై అయింది. ఇంక ఏ బలి ఇవ్వవసరం లేదు, ఇది నెంబర్ 2 మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 3 టు గివ్ అస్ ఎటర్నల్ లైఫ్. ఒకసారి యోహాను సువార్త ఏం తమ్ముడు చెల్లి? యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాళ్ళని లేపుదను. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయం ఒకసారి, 11వ అధ్యాయం 25 వచనం. అందుకు యేసు 25 అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, తమ్ముడు చెల్లి, యేసు ప్రభు పునరుద్ధానం ఎందుకు చెందాడంటే,
మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి. సరే, ఇక్కడ ఏం జరిగిందని మీకు చెప్తాను. ఆరోగ్యం చదివాం కదా, అక్కడ ఏం జరిగిందంటే ఆ ముందు రోజు 5,000 మందికి ఎన్ని రొట్లు ఎన్ని చేపలు? 5 రొట్లు 2 చేపలు పంచేశాడు అన్నమాట 5,000 మందికి పురుషులకి. ఆ నెక్స్ట్ డే అక్కడ ఉన్న యూదులు ఏం చేశారంటే ఈ రోజు కూడా ఫుడ్ ఇస్తాడేమో అనుకుని ఆ ప్లేస్కి వస్తారు. యేసుప్రభు లేడు, వెతుక్కుంటారు. కొన్ని బోట్లు అవతలికి వెళ్ళినట్టు అర్థమైంది. వెంటనే మిగిలిన బోట్లలో జనాలు ఎక్కి ఆ నది దాటుకుని యేసుప్రభు దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే యేసుప్రభు కనపడతాడనమాట. కనపడగానే ఏంటి ప్రభువా, నీ కోసం మేము అందరం ఎత్తుక్కుంటున్నాము, నువ్వు ఇక్కడికి వచ్చావా అంటాడు అన్నమాట. అప్పుడు వెంటనే యేసుప్రభు అంటాడు, మీరు దేనికోసం వచ్చారో నాకు తెలుసు. అంటే పాడైపోయే క్షయమైపోయే ఆహారం కోసం నన్ను వెతకొద్దు. ఏదో 2-3 గంటలు మాత్రం బలాన్ని ఇస్తుంది, అంతకు మించి ఎక్కువ ఇస్తుందా? ఒక రోజు బతుకుతామేమో, మహా అయితే వారం రోజు బతుకుతాము నువ్వు తినే ఆహారం. కానీ నేనిచ్చే ఆహారం నిత్యము బ్రతుకుతావు అంటాడు. ఇదేంటిది, నేనిచ్చే ఆహారం నిత్యం బ్రతకడం ఏంట్రా బాబు అంటే అప్పుడు మరలా యేసుప్రభు అంటారు, పైనుంచి వచ్చే ఆహారం నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్యము బ్రతుకును, నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇస్తాడు అంటే ఒకసారి యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుని బిడ్డలమైన తర్వాత మనం చనిపోయినా సరే, ఫిజికల్ డెత్ అందరికీ కామన్, చనిపోతాం. అయితే చనిపోయిన తర్వాత యేసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి తిరిగి లేచి ఎక్కడుంటామంటే నిత్యము దేవుడితో పాటు ఉంటాం. నేను ఇందాక చెప్పాను మీకు, ఏం చెప్పానంటే తమ్ముడు, మనం దేవుడు నమ్ముకోకపోయినా ఫిజికల్ డెత్ కామన్ అందరికీ. కానీ సమస్య ఏంటంటే ఫిజికల్ డెత్ తర్వాత ఎక్కడ స్పెండ్ చేయబోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు నమ్ముకుంటే గొప్ప నిరీక్షణ ఏంటంటే మనం దేవుడితో స్పెండ్ చేయబోతున్నాం. ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నేనే పునరుద్ధానాన్ని, జీవాన్ని. అంటే నిన్ను తిరిగి లేపగలిగేది నేనే. తిరిగి లేచిన తర్వాత నువ్వు నిత్యము జీవించగలిగేది నా ద్వారానే. పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే అంటాడన్నమాట. జీవాన్ని నేనే అంటాడు. నాకు గొప్ప సంతోషం తమ్ముడు 2, మరణం యొక్క ములుని విరవడం. ఎందుకంటే చిన్నతనం నుంచి నాకు తెలుసు, దేవుణ్ణి కలుసుకున్న, నా పేరు సాహి, దేవుణ్ణి సంతృప్తిపరచడం కోసం చేసే ప్రయత్నాల్లో నేను చేసినాను చిన్నప్పుడు. మామూలు కాదు, నాకు బోల్డ్ మంది వచ్చేవారు కళ్ళలోకి. ఎవరు కళ్ళలోకి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. నేను మార్నింగ్ పువ్వులు పళ్ళు ఏదో పట్టుకొని విపరీతంగా చేసేవాడిని. అంటే దేవుణ్ణి కలుసుకోవడానికి ఉండే తాపత్రయం నేను అనుభవించాను. దేవుణ్ణి చేరుకోవాలన్న ఆశ, దానికోసం ఏదైనా చేయడం నాకు తెలుసు. కానీ ఈయన అలా కాదు, ఆ ముళ్ళుని విరిచేశాడన్నమాట. అంటే మన ప్రయత్నాలు ఏమి ఫలించవు. రేపొద్దున మన పాపం దేవుడి ముందు నిలబడుతుంది. కానీ ఈయన ఏం చేశారంటే ఆ పాపాన్ని శిక్ష భరించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇప్పుడు అంటున్నాడు, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. సో పునరుద్ధానం మనకు తీసుకొచ్చిన గొప్ప ఆశీర్వాదం. 3వది నిత్య జీవనం ఇవ్వడం. 4వది చూద్దాం తమ్ముడు చెల్లి. 4 చెప్పాను కదా. 4వది ఒకసారి రోమపత్రిక తీయండి. రోమపత్రిక 8వ అధ్యాయం 34. తమ్ముడు చెల్లి, ఈ 4th బ్లెస్సింగ్ మాత్రం, ఈ 4th బ్లెస్సింగ్ విశ్వాసులకు మాత్రమే. ఇక్కడ యేసుప్రభు వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన కోసం ప్రేయర్ చేస్తానంట. ప్రేయర్ చేస్తానంట. ఇది ఎంత గొప్ప సంగతి అంటే, ఇప్పుడు నన్ను ఆత్మీయంగా నడిపించి, నన్ను ఇప్పటికీ నడిపిస్తున్న పెద్దలు ఎవరు కనబడరు అనుకోండి,
తమ్ముడు నీ కోసం ప్రేయర్ చేస్తున్నానంటే నాకు ఎలా ఉంటుంది? అదొక ధైర్యం. అన్నవాళ్ళు పెద్దవాళ్ళు నా కోసం ప్రేయర్ చేస్తున్నారు కదా. కానీ వాక్యం తెలుపుతుంది విశ్వాసులందరి కోసం యేసు ప్రభువారే స్వయంగా పేరు పెట్టి ప్రేయర్ చేస్తారంట. ప్రేయర్ చేస్తారంట. అర్థమవుతుందమ్మా చెల్లి? నీ కోసం యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థిస్తాడంట, ప్రార్థన చేస్తాడంట. ఎప్పుడెప్పుడు ప్రేయర్ చేస్తాడు చూద్దాం. మీకు ఎప్పుడెప్పుడు మీకోసం ప్రేయర్ చేస్తాడు అంటే నిత్యము చేస్తాడు. అయితే కొంచెం స్పెసిఫిక్ గా మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక తీయండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. తమ్ముడు చెల్లి, ఉత్తరవాది అంటే అడ్వకేట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అడ్వకేట్ అంటే అర్థం ఏంటి అంటే, ఉదాహరణకి నేను దేవుని బిడ్డ అయ్యాను. దేవుని బిడ్డ అయిన తర్వాత పాపం చేశాను. పాపం చేయగానే యేసు ప్రభువు నా కోసం తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, తండ్రి, సాయి ఏం పాపం చేయలేదు అని కాదు, సాయి అమాయకుడు అని కాదు. ఏమని ప్రే చేస్తారంటే, తండ్రి, వాడు మోసం చేశాడు, నిన్ను బాధ పెట్టాడు, పాపం చేశాడు వాస్తవమే, కానీ తండ్రి వాడి కోసం నేను చిందించిన రక్తం ఇదిగో, వాడిని క్షమించు అని నీ తరఫున ఆయన విజ్ఞాపన చేస్తాడంట. విజ్ఞాపన చేస్తాడంట. అర్థమవుతుందా తమ్ముడు చెల్లి? అర్థమవుతుందా? నీ తరఫున తండ్రికి విజ్ఞాపన చేస్తాడు, దాన్ని క్షమించు, వాడికి ఇగో ఇలా ఇలా వంకరగా చూస్తున్నాడు, వంకరగా మాట్లాడుతున్నాడు, వంకరగా ప్రవర్తిస్తున్నాడు, తప్పే, ఇగో వాడి కోసం దించిన నా రక్తం, వాడిని క్షమించండి అంటాడట. ఇది ఒకటి. 2 చూడండి ఒకసారి, హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. తమ్ముడు చెల్లి, ఇది మరొక గొప్ప అంటే ఆదరణ, సంతోషాన్ని ఇచ్చే విషయం అన్నమాట విశ్వాసులు. ఏంటి తెలుసా? ఇక్కడ ఏమంటారంటే, యాజకులు ముసలు అవుతారు, చనిపోతారు, మళ్ళీ ఇంకోటి యాజకుడు అవ్వాలా, మళ్ళీ ఇంకొకటి అవ్వాలి, మళ్ళీ ఇంకొకటి అవ్వాలి. అదే మాట అన్నారు. మరి ఏమన్నారు? మరియు ఆ యాజకులు మరణం పొందుల చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కాదు, కొత్త వాళ్ళు రావాలి. కానీ ఈయన ఏమంటాడంట, ఈయన నిరంతరము ఉన్నవాడు, మార్పు లేనివాడు అంట. దేవుడు అంటే తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షాన విజ్ఞాపన చేస్తాడంట, సంపూర్ణంగా కాపాడుతాడంట. తమ్ముడు చెల్లి జాగ్రత్తగానండి, మన ప్రభు నిరంతరం ఉండేవాడు కాబట్టి ఆయన నీ కోసం నిరంతరము మానక దేవుని దగ్గర ప్రేయర్ చేస్తున్నాడు. నీకోసం నేను ప్రే చేయడం గొప్ప విషయం కాదు, నీకోసం స్వయంగా యేసు ప్రభు వారే ప్రార్థిస్తా ఉన్నాడు. ఆయన మరణం జాగ్రత్తగానే రక్షణ ఇస్తే, ఆయన పునరుద్ధానం నీకు కాపుదలనిస్తుంది. ఎందుకని? ఆయన మరణించడం వల్ల నీకు పాపక్షమాపణ వచ్చింది. ఆయన తిరిగి లేవడం వల్ల నీ కోసం ప్రేయర్ చేస్తున్నాడు. ఆయన తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. సో ఇంకో చిన్న రిఫరెన్స్ చేయొద్దండి, చెప్తాను. ఒకసారి పేతురు
యేసు దగ్గరికి వస్తే, పేతురు నిన్ను సాతానుడు అప్పగించమని తండ్రి యొద్ద రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. నేనేం చేశానంటే, ప్రభు వద్దు నాయన, పేతురుని కనుక ఇప్పుడు అప్పగిస్తే పడిపోతాడు అని పేతురు నీ భద్రత కోసం నేను ప్రే చేశానయ్యా అంటాడు. లోకాసువార్తలు అంటాడు అన్నమాట. లోకాసువార్తలు. సో అంటే దేవుడు అంటే మనం ఫెయిల్ అవ్వకూడదని, మనం విజయంతో ముందుకు సాగాలని నా కోసం అనునిత్యము దేవుడు తండ్రి అయిన దేవుని దగ్గర మన ప్రభు పునరుద్ధారణ ప్రభు ప్రార్థన చేస్తానే ఉన్నాడు, ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. ఇది చాలా గొప్ప సంగతి, గొప్ప విషయం. సో తమ్ముడు చెల్లి, నేను మర్చిపోవచ్చేమో, మీ కాపరిగా నేను మర్చిపోవచ్చేమో, అమ్మ మర్చిపోవచ్చేమో, నాన్న మర్చిపోవచ్చేమో, కానీ నీ గురించి ప్రేయర్ చేయడం మాత్రం యేసు ప్రభు మాండవ్. ఎప్పుడూ ప్రేయర్ చేస్తానే ఉన్నాడు. ధైర్యంగా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి. ఇంకోటి చివరిగా పునరుద్ధానం మనకేం తెలియజేస్తుందంటే, మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, పరలోకం వెళ్ళిపోతాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. అంతే కదా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఎలా బతకాలి? పరలోకంలో ఉన్నప్పుడు ఎలా బతికే వాళ్ళమో ఈ లోకంలో బతకాలి, ఈ లోకంలో బతకాలి. ఇప్పుడు భారతదేశం యొక్క స్త్రీల యొక్క కట్టుబొట్టు మంచి పద్ధతి, ఇతర దేశాలతో అసలు భరించడం అసలు వాళ్ళని కదా. ఇప్పుడు మనం ఫారెన్ వెళ్ళామనుకోండి, అంటే కొంతమంది ఫారెన్ వెళ్తే అలా వేసుకుంటారు, డ్రెస్ సరికాదు నేను అంటుంది. కానీ నిజమైన భారతీయ సంస్కృతి తెలిసిన స్త్రీలు ఏం చేస్తారు, పురుషులు ఏం చేస్తారు, అట్లాంటి కట్టుబట్టని మెయింటైన్ చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు మనం పరలోకానికి సంబంధించిన వారమైన ఈ భూమి మీద ఎలా బతకాలంటే, అక్కడ ఎలా బతికే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళమో ఇక్కడ అలా ఉండాలంట, ఇక్కడ అలా ఉండాలంట. సో తమ్ముడు చెల్లి, పునరుద్ధానం మన మరణాన్ని ఓడించేసింది, విరిచేసింది. పునరుద్ధానం అంటే ఆయన బలి దేవుడు అంగీకరించాడు అనే విషయం తెలియజేస్తుంది. పునరుద్ధానం వల్లే మనకు నిత్య జీవం. పునరుద్ధాన ప్రభు నా కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అందుకనే పునరుద్ధానం ఎంత గొప్పదంటే, దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి. ఒక భక్తులు రాశాడు, ఒకవేళ పునరుద్ధానం లెక్క చేయకపోతే 3 పాయింట్లు చెప్పాడు ఆయన. చాలా త్వరగా శోధనలో పడిపోతారంట, అవిశ్వాసాలు మునిగిపోతారంట పునరుద్ధానం లెక్క చేయకపోతే. 2, ఈ లోకం నిన్ను తన గుప్పెట్లోకి తీసుకుంటుందంట పునరుద్ధానం లెక్క చేయకపోతే. 3, ఇలా అనుకుంటారంట, పునరుద్ధానం లెక్క చేయని వ్యక్తులు జీవితం అయిపోతుందిరా అనుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఇతరుల మార్గాలను వెతుక్కోవడం పనులు పడిపోతారు పునరుద్ధానం లెక్క చేయకపోతే. ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేవలేదనుకోండి, ఏమో తెలుసండి, మరణించిన రాజుని ఆరాధించే వాళ్ళని అవుతాం మనం. యేసు ప్రభు తిరిగి లేకపోతే, సమాధిలో ఉండుంటే చనిపోయిన వ్యక్తిని మనం ఆరాధించే వాళ్ళం అవుతాం. సరే, 2వది, చనిపోయిన వ్యక్తికి ప్రార్థన చేసిన వాళ్ళం అవుతాం. అంతే కదా, అవునా? ఇంకోటి ఏంటంటే, ఆయన తిరిగి లేవలేదు కదా, మరణం తర్వాత జీవితం ఉందని తెలిసిద్దా మనకి? ఇంకా తెలీదు. అప్పుడు మనం ఏదో ఒక కల్పితమైన కథను అల్లుకొని దానిలోనే బతికే వస్త్రంలో అయిపోతాం అన్నమాట, యేసు తిరిగి లేకపోతే. యేసు వారు మరణాన్ని గెలిచారు. ఈ రోజుకి ఆయన సమాధి ఖాళీగానే ఉంది. ఎంత గొప్ప సత్యం అండి! ఈ రోజు కూడా ఆయన సమాధి ఖాళీగానే ఉంది. అది చరిత్ర, దాన్ని కాదన్న ఎవరు లేరు. చివరగా నేను ఎందుకు పునరుద్ధానాన్ని గట్టిగా నమ్ముతానంటే, నా బ్రతుకు మారింది. నేను చెప్పాను కదా, చిన్నప్పుడు చాలా మార్గాలు తెలుసు, నాకు ఏం చేయాలో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, కానీ ఏది నా బ్రతుకును మార్చలేదు. చాలా చదివాను నేను, చాలా చెప్పేవాడు నేను నన్నుడితో, కానీ ఏది నా బుద్ధిని మార్చలేదు. కానీ ఈయన ఒక్కసారి నా జీవితంలోకి వచ్చాడు, అంతే, నా జీవితంలో మార్పులు తీసుకొచ్చాడు. చనిపోయిన వ్యక్తి మార్పులు తీసుకురాగలడా?
ఏం తీసుకురాలేడు. బతుకున్న నాన్న కంట్రోల్ చేయగలడా? చచ్చిపోయిన నాన్న కంట్రోల్ చేయగలడా? మనల్ని కదా! సో ఈయన బ్రతుకున్నవాడు, సజీవుడు. కాబట్టి మన దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. సజీవుడైన వాడిని మనం ఆరాధన చేస్తాం. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉండడం మన భాగ్యం, మన ధన్యత. అలాంటి ధన్యత దేవుడు మనకిచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు. ఈ పునరుద్ధానాన్ని మరింత బాగా మనం అర్థం చేసుకొని క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలని మనం ఆ దేవుని కోరుకుందాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.